మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు గురుగారు? అది చాలా విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. మనం గతంలో చెప్పినట్టుగా గత 2-3 ఏళ్లతో పోలిస్తే నెమ్మదిగా వృశ్చిక రాశి వాళ్ళకి కొంతవరకు సమస్యలు కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ నెలలో కూడా ఇంకా కొన్ని చికాకులు ఉన్నాయి. అవి వేటి పరంగా ఉన్నాయి అంటే కనుక ప్రస్తుతం రాశికి అధిపతి అష్టమంలో సంచరించడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనం గుర్తుంచుకోవాల్సిన 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవటం అనేది. ఎందుకంటే వాహన ప్రమాదకారకుడే కుజుడు అసలు మామూలుగా అయితే. సో దానికి శని కూడా తోడైతే ఒక్కోసారి ప్రాణాలే పోయేంత పరిస్థితి కూడా ఉంటుంది. శని తోడైతే అంటే శని తోడవటం అంటే శని యొక్క దృష్టి కుజుడి మీద ఉండటం. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే శని దృష్టి కుజుడి మీద లేదు, కానీ అలా ఉన్నప్పుడు అది కూడా ఇబ్బంది ఉంటుంది, మరింత ఇబ్బంది ఉంటుంది. తర్వాత రెండోది, ఏదైనప్పటికీ కూడా ఈ పనిముట్లు ఉపయోగిస్తూ చేసే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. సరే, ఆడవాళ్ళంతా కూరగాయలు తరుక్కోవడం అవ్వచ్చు, ఇంకోటి అంటే ఏదో రకంగా కొద్దిగా గాయాలు అవటం, జాగ్రత్తగా ఉండాలి. అందుకని అది అక్కడ ఎక్కువ జాగ్రత్త తీసుకోవటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ప్రస్తుతం వీరి యొక్క జీవిత భాగస్వామి కారకుడు కూడా మరి కన్యారాశిలో నీచంలోనే ఉన్నాడు. అందుకని భార్యాభర్తలకి తరచు గొడవలు ఏర్పడటం అనేది జరుగుతుంది. సో దానివల్ల కూడా కొన్ని దెబ్బలాటలు, అంటే సాధారణంగా వృశ్చిక రాశి వారికి కొద్దిగా కోపం ఎక్కువే ఉంటుంది. అంటే ఏదైనా సరే బలప్రయోగం చేయాలి అనుకుంటే కొద్దిగా చేసే తత్వం అయితే ఉంటుంది. అంటే చేయవాటతనం అనుకోండి, సరే ఏదైనా సరే వస్తువులతో కొట్టడం, గిరవాటు వేయటం, లేదు వాళ్ళ మీద మనం చూపించలేకపోతే తల బాధగా గోడకేసి కొట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఎవరి మీద కోపం గోడ మీద చూపిస్తాం మనం, అదే కదా. అది ఎందుకంటే అష్టమంలోనే కుజుడు కూడా ఉన్నాడు దాని ప్రభావం వల్ల. సో అందుకని ఇంటి గొడవల వల్ల కూడా ఒక్కోసారి ఈ అమితమైన ఉక్రోషం, కోపాలు అనేవి బహిర్గతం అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ మరి దేంట్లో మంచి అంటే కనుక మంచి ఉంది. ఒక్కొక్కటి మీరు అలాగ అడుగుతారు, నేను చెబుతాను. విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? రైట్. సో విద్యార్థులకైతే కనుక ఖచ్చితంగా మంచి ఉంది. ఎందుకంటే గత కొద్ది నెలలుగా వీళ్ళు ఏదైనా సరే ఏడిపిస్తున్నా కానీ ఇప్పుడు నెమ్మదిగా కొద్దిగా తల్లిదండ్రులకి సంతోషం కలిగించడం, లేదు ఇదే వృశ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా కొంత చదువుల్లో క్రమేపీ అందుకోగలగటం. సో బెటర్ అనిపిస్తారు. గతంతో పోలిస్తే విద్యార్థులు ఈ వరకు కంటే అమ్మయ్య పర్వాలేదు, వీడు కొద్దిగా పుస్తకం తీస్తున్నాడు, ఫోన్లు పక్కన ఎట్టాడు అనే ఒక తృప్తి అయితే గనక కొంత తల్లిదండ్రులకి లభించడానికి వీళ్ళు కూడా వారికి వ్యక్తిగతంగా ఏదైతే కొన్ని అలవాట్లు ఉన్నాయో, వాయిదా వేసే తనం ఉందో దాని నుంచి కొంత బయటకు వస్తారు. సో అందుకని విద్యార్థులకి బెటర్. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? రైట్. ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక చెప్పుకున్న ఏదైతే వృశ్చిక రాశికి ఉన్న లోటుపాట్లు ఏంటనేది మనం మొదట్లో చెప్పుకున్నాం. ఏది ఎక్కడ మంచి అనేది ఇప్పుడు ఒక్కొక్కటి. ఇప్పుడు విద్యార్థులకు ఆల్రెడీ మంచి అని చెప్పుకున్నాం. సో ఆల్రెడీ ఉద్యోగులకు కూడా ఇప్పుడు మంచిదే. అంటే ఇన్నాళ్ళు మనం గత 2 ఏళ్ళుగా వీళ్ళు ఎంత శ్రమ పడుతున్నా కూడా ఫలితం దక్కకపోవటం, వ్యాపారాలు చేసినా కూడా అవి అంతంత మాత్రమైన లాభాలతోనే ముందుకెళ్ళటం, అంటే వాళ్ళ యొక్క వృత్తి ఉద్యోగాల్లో సరైన సంతృప్తి లేదు. కానీ ఇప్పుడు క్రమశః ఒక్కొక్కరి నుంచి వీళ్ళు బయటకు రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భాగ్యస్థానంలోనే చక్కగా గురుడు ఉండటం అనేది జరిగింది. తర్వాత ఆయన అతిచారం చేత అక్టోబర్లో ముందుకెళ్ళినా ఆయన రాజ్యస్థానంలోకి రావటం అనేది ఉంటుంది. తర్వాత లాభాధిపతి బుధుడు ప్రస్తుతం అయితే కనుక భాగ్యస్థానంలోనే ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఆగస్టు 22 నుంచి ఆయన రాజ్యస్థానానికి చేరుకోవటం అనేది ఉంటుంది. తర్వాత అసలు రాజ్యాధిపతి ఆగస్టు 17 నుంచి సింహంలోకి రావటం అనేది ఉంటుంది. సో వ్యక్తిగతంగా ఉండే ఏదైనా సరే
సంపాదనకి, ఉద్యోగాలకి ఇది చాలా అనుకూలమైన సమయం. ఇంక ఇక్కడ అంటే గతంలో ఉండి ఒక రకమైన అతి నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు, అంటే ఒక డిసప్పాయింట్మెంట్, అప్పుడు ఇంకా నాకు ఉద్యోగం దొరకదు బాబు అని, లేదా ఇంకా నేను ఎన్ని వ్యాపారాలు చేసినా అవి వేస్టే అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మాటల నుంచి బయటకు వచ్చింది. ఇంకా అంటే ఇక్కడ నుంచి మీరు సరే గతం గత, ఇప్పుడు మీరు మీ ప్రయత్నాలు ఆపద్దు. మీరేంటంటే అప్పుడు సరైన కాలంలో చేయలేదు కాబట్టి మీకు అన్ని బెడిసి కొట్టి, కానీ దాన్ని ముసుగు నుంచి ఇప్పుడు బయటకు వచ్చేయండి. ఇప్పుడు మీకు త్వరలో వెలుగుంది. సో మీరు వెలుగొందాలి అంటే కనుక ఖచ్చితంగా మీ ప్రయత్నాలు మొదలెట్టండి. సో ఇక్కడి నుంచి నెమ్మదిగా మీరు చక్కగా ఆ అదృష్టం మీకు తలుపులు తరుచుకుంటాయి. మీ యొక్క ఉద్యోగాలు కావచ్చు, మీ యొక్క వ్యాపారాలు కావచ్చు, మీ యొక్క స్వయం వృత్తులు కావచ్చు. సో ఇది బెటర్ టైం. మరి గురుగారు, ఎవరికైతే వివాహం అయ్యి సంతానం జరగలేదు, సంతాన యోగం ఉందంటారా? అది ఇప్పుడు ప్రస్తుతం సంతానకారకుడు కూడా చక్కగా గురుడు వీళ్ళకి భాగ్యస్థానంలోనే ఓక్షలో సంచరించడం అనేది జరుగుతుంది. సో ఆగస్టులో ఆయన వచ్చేప్పటికి ఇదే నెలలో మనకి ఇంచుమించుగా 17వ తారీఖు వచ్చేప్పటికి ఆయన లాభాధిపతి నక్షత్రంలోకి చేరుకోవటం అనేది ఉంటుంది. సో అందుకని ఆగస్టు 17 నుంచి మరింత అనుకూలత సానుకూలత అనేది ఉంటుంది. సో అందుకని తల్లిదండ్రులు కావాలి కళ్ళకు అంటున్న వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఈవేరడానికి అయితే కనుక ఖచ్చితంగా ఇది సానుకూలమైన మాసం కనుక వారి ప్రయత్నాలు ఆపద్దు. మరి గురువు గారు, ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా, వివాహ యోగం ఉందంటారా వారికి? లేదు. ఇప్పుడు మనం ఏదైతే వివాహం చుట్టూ తిరిగే పరిస్థితుల్లో కొంతవరకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే వివాహకారకుడు లేదా జీవిత భాగస్వామి కారకుడు మనకి ఇందాక మనం చెప్పుకున్న మొదట్లోనే నీచల్లో ప్రస్తుతం ఆగస్టు 2వ తారీఖు నుంచి సంచరిస్తున్నాడని. సో అందుకని సంబంధాలు దగ్గర వచ్చి కుదరకపోవటం అనేది జరిగే పరిస్థితి ఉంటుంది. పైగా ఇక్కడ ఈ యొక్క చతుర్థ స్థానంలో కూడా రాహు సంచరించడం అనేది జరుగుతుంది. అందుకని ఇంట్లో ఎప్పుడు కూడా ఒక రకమైన వాతావరణం కొంచెం ఉండదు. దానివల్ల అంటే వీళ్ళ కుటుంబం ఏర్పడడానికి కూడా, అంటే మనం ఏమంటాం, కొత్తగా పెళ్ళి అయితే అరే వీరికి ఒక కుటుంబం ఏర్పడింది, ఇదే అమ్మాయికి ఒక కుటుంబం ఏర్పడింది అంటాం. అంటే ఆ కుటుంబాలు ఏర్పడకపోవటం అనేది కూడా ఇప్పుడు రాహు వల్ల వస్తుంది. ఆల్రెడీ దానికి శుక్రుడు కూడా నీచల్లో ఉన్నాడు. అందుకని పెళ్ళిళ్ళు అవ్వటం అనేది కొద్దిగా కష్టం ఉంటుంది. సో అది ఏదైనప్పటికీ కూడా ఇలా వృశ్చిక రాశిలో ఉండి పెళ్ళిళ్ళు ఎవరైతే అవ్వటం లేదో వాళ్ళు కొద్దిగా భువనేశ్వరి అని ఉంటుంది దశమా విద్యలో, ఆ భువనేశ్వరి దేవిని కొలిచినట్టయితే కొద్దిగా పెళ్ళిళ్ళు అవ్వటం అనేది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పినట్టు ఇంట్లో ఏదైనా తరచు కీచులాట్లు ఇలాంటివి జరుగుతున్నా కూడా ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం అనేది భువనేశ్వరి మంత్రం. అది ప్రతిరోజు 9 సార్లు 27 సార్లు చదువుకుంటే కొద్దిగా ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి దూర ప్రయాణాలు చేయాలన్నా విదేశీ యోగం కూడా ఉందంటారా? అయితే విదేశీ ప్రయాణాలు చేయాలన్నా కూడా చక్కగానే ఉంది. ఎక్కువ శాతం అదృష్టకరంగానే సాగే పరిస్థితి కనుక గోచరిస్తుంది. వీరు అక్కడ వెళ్ళి నిలదొక్కుకోవడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక సానుకూలకంగా విదేశాల్లో ఒకవేళ చదవాలన్నా అవుతుంది, చదువు నిమిత్తం వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా కూడా బాగుంటుంది. మరి గురుగారు, మొత్తం మీద అన్ని రంగాల వారిని అనలైజ్ చేస్తే ఈ మాసంలో ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత శ్రవణ మాసంలో బాగుంటుందంటారా? లేదు, వీళ్ళకి అదంతా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఏవైతే మనం మొదట్లో చెప్పిన వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలంతా కూడా ఉంటాయి ఇంచుమించుగా. సో అలాగే శుభగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలంతా కూడా ఇంచుమించు అక్కడే ఉంటాయి. సో అందుకని ఈ నెలంతా కూడా పర్వాలేదు, ప్రతి అడుగు కూడా మంచిదే. బట్ ఆగస్టు 17 నుంచి ఇంకా కొద్దిగా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవనామ స్మరణ చేస్తే బాగుంటుందంటారు? అయితే వీరు విద్యాలక్ష్మిని పూజించడం వల్ల అన్ని రకాలైన జ్ఞానాలు లభించడం అనేది అయితే విద్యాలక్ష్మి. సో ఎందుకని విద్యాలక్ష్మి అంటే సాధారణంగా మనం ఇందాక చెప్పుకున్న వీళ్ళకి కొద్దిగా తొందరపాటు కానీ కోపగుణం కానీ ఎక్కువ ఉంటాయి. సాధారణంగా ఈ వృశ్చిక రాశి ఒకటి, మేష రాశి ఒకటి, ఈ 2 కుజుడు ఆధీనంలో ఉంటాయి. పైగా కుజుడు అక్కడ సరైన ప్లేస్ లో లేడు కాబట్టి ఈ తొందరపాటు నిర్ణయాలు అంటే ముందు చేసేయటం తర్వాత ఆలోచించడం, ఏదైనా సరే టక్కుని చేసేస్తారు, మంచి అయినా చేయడానికి ముందు చేసేస్తారు, తర్వాత ఆలోచన చేస్తే ఒకసారి చేతులు కాలిపోతాయి కదా, అప్పుడు ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు. సో అందుకని ఆ రకమైన మంచి జ్ఞానం కలగడానికి, మంచి ఓర్పు లభించడానికి విద్యాలక్ష్మిని పూజించినట్టయితే కనుక అన్ని రకాల మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.